నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం టీజీ ఎడ్సెట్కు సంబంధించినటువంటి 2025కి సంబంధించినటువంటి ఫేజ్ 1కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటటువంటివి, ఇంపార్టెంట్ డేట్స్ అనేటటువంటి ప్రెస్ నోట్ రావడం జరిగింది. సో టీజీ ఎడ్సెట్ మరియు అట్లాగే బీపీఎడ్కు సంబంధించినటువంటి టీజీపీ సెట్ అనేటటువంటి రెండుకి సంబంధించి ఫేజ్ 1 డీటెయిల్స్ అనేటటువంటి రావడం జరిగింది. సో ఇక్కడ ఎడ్సెట్కి సంబంధించి బీఈడి జాయినింగ్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ మరియు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మరియు స్పెషల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎన్సీసీ మరియు స్పోర్ట్స్ సర్టిఫికేట్ మరియు డిసేబిలిటీ సదరం సర్టిఫికేట్స్ అటువంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి డేట్ ఉంటుంది. సో జాయినింగ్ ప్రాసెస్లో మీరు మొదట రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మెథడ్ 1తో మీకు సీట్ అనేటటువంటిది వెబ్ ఆప్షన్లో పెట్టుకుంటారు. ఏదైనా డౌట్ ఉంటే దాన్ని ఎడిట్ చేసుకుంటారు. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీరు సీట్ అలాట్మెంట్ అయినటువంటి కాలేజీలో మీరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన కొన్ని రోజులకు మీకు మెథడ్ 2 అనేటటువంటిది కాలేజీలో వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే మీకు ఏది నచ్చుతుందో మీరు వాళ్ళకి చెప్తేనంటే అక్కడ నిర్ణయించి మెథడ్ 2 కూడా బీఈడీలో ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మెథడ్ 1 మెథడ్ 2 రెండిట్లో మీరు ఏది ఫస్ట్ చూజ్ చేసుకోవాలి. అంటే వెబ్ ఆప్షన్ లోపలనే తీసుకున్న మెథడ్ 1కి మీకు ఫర్దర్గా డిఎస్సిలో ఎటువంటి ప్రిఫరెన్స్ ఉంటుంది అనేటటువంటిది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మెథడ్స్ ఎట్లా పెట్టుకోవాలనేటటువంటివి కూడా చెప్తా. సో ఇక్కడ మొదట మనము ఏదైతే టీజీ ఎడ్సెట్కు సంబంధించినటువంటి ఫేజ్ 1 డీటెయిల్స్లో మీకు ప్రెస్ నోట్కు సంబంధించినటువంటిది చూపిస్తా చూడండి. ఇది ఈనాడుకు వచ్చినటువంటిది. 21st ఎడ్సెట్ మరియు 23rd పీఈ సెట్ల కౌన్సిలింగ్లు ప్రారంభం అని చెప్పి రాష్ట్రంలో బీఎడ్ బీపీఎడ్ డిపిఎడ్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్సెట్ పీఈడి సెట్ల కౌన్సిలింగ్ త్వరలో ప్రారంభం కానున్నాయి. శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆయన కార్యాలయంలో ప్రవేశాల కమిటీతో సమావేశం నిర్వహించారు. ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమ్మద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ ఇతర సభ్యుల సమావేశంలో చర్చించి కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ నెల 14న 2 కౌన్సిలింగ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో మీకు వెబ్సైట్లలో ఇప్పటి వరకు చూసినట్లయితే ఎటువంటిది ఇన్ఫర్మేషన్ లేదు. అనౌన్స్డ్ విల్ బి సూన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. సో అది ఎప్పుడు వస్తుందంటే చూడండి, ఈ నెల 14వ తారీఖు రోజు రావడం జరుగుతుందన్నమాట. సో అక్కడ మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ పీడిఎఫ్ అనేటటువంటిది అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది ఎడ్సెట్కి ఈ నెల 21st నుంచి 31 వరకు, పీఈ సెట్కి 23rd నుంచి 29 వరకు అని చెప్పి వెబ్ ఆప్షన్లు వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటటువంటిది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్గా మనం చూద్దాం. ఓన్లీ ఎడ్సెట్కు చూద్దాం. ఇక్కడ పీఈ సెట్కు కూడా ఉంది కాబట్టి ఇది అడ్మిషన్కి షెడ్యూల్కు సంబంధించి ప్రెస్ నోట్కు పంపించినటువంటిది 11th July 2025 రోజు వచ్చినటువంటిది. అయితే ఇక్కడ ఇష్యూ అయిన తర్వాత నేను కూడా ఇది డిస్ప్లే కావాలి కదా దాంట్లో హెడ్సెట్లో అని చెప్పి వీడియో చేయలేదు. 1 day లేట్ తీసుకుందాం చూద్దామని చెప్పి. కానీ ఇక్కడ చూడండి, కౌన్సిలింగ్ షెడ్యూల్ విల్ బి అనౌన్స్డ్ సూన్ అని చెప్పి ఏ విధంగా ఉందో ఇదే ప్లేస్లో మీకు ఒక లింక్ వస్తుంది అనమాట. అది ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది ఈనాడు పేపర్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఈ నెల 14న 2 కౌన్సిలింగ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించారని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డేట్స్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మరియు స్పెషల్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. దాని తర్వాత కాలేజు, దాని తర్వాత వెబ్ ఆప్షన్లు ఎట్లా అనేవి చూద్దాం. ఇష్యూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మీకు 14th July రోజు రావడం జరుగుతుంది. మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది చూడండి, మీకు సుమారుగా 10 రోజుల సమయం అనేటటువంటిది ఉందన్నమాట. 21st నుంచి 31 వరకు మీకు అప్రాక్సిమేట్లీ 11 days అవుతాయి. సో అట్లా మీకు 21st నుంచి 31 వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేటటువంటిది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎవరైతే ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కావచ్చు, మరియు ఎన్సీసీ, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్ స్లాట్ బుకింగ్స్ అనేటటువంటివి అదే కాలంలో 23rd నుంచి కేవలం 26 వరకు ఉండడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఎవరు ఆ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనేటటువంటిది అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డిస్ప్లే లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పి ఏదైతే ఉంది కదా, అది 2nd రోజు రావడం జరుగుతుంది. ఇక్కడ 2nd రోజు ఈ కాలంని ఎందుకు ఇచ్చిండ్రు మీకు అంటే, కొంతమంది ఎడ్సెట్ రాస్తారు. ఎడ్సెట్ రాసిన తర్వాత ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత
కొంతమందికి రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నటువంటి సంబంధించి అంటే ఇప్పుడు ఎవరైనా బీటెక్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, కొంత బీఈ బ్యాక్గ్రౌండ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇట్లా ఉంటాయి కదా, ఆ బ్యాక్గ్రౌండ్తో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, సపరేట్ కోర్సులు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తారనుకో, వాళ్ళ ఈ బీఈడికి సంబంధించినటువంటి అర్హతలు లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీకు ఏదైతే సెకండ్ రోజు మీకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి నెంబర్ అనేటటువంటి దాంతో మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది, మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందని, సక్సెస్ అయిందని చెప్పి. దాని తర్వాత 4th అంటే ఆగస్టు 4th రోజు, ఆగస్టు 4 to 5 ఈ 2 రోజులు మీరు వెబ్ ఆప్షన్లు అనేటటువంటివి పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత 6 రోజు వాటిని ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, 6 రోజు ఇంకా కొన్ని ఎక్కువ పెట్టుకుందాం అనేటటువంటి ఛాన్స్ ఉండదు. 4, 5 ఈ 2 రోజులు మీరు పెట్టుకున్నటువంటి కాలేజీలు ఎన్ని 4 రోజు పెట్టుకున్నాయి, మళ్ళీ 5 రోజు కూడా మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు కిందికి మీదికి, అంటే కాలేజీల లిస్ట్ని పైకి కిందికి కూడా చేయొచ్చు. వాటిని కేవలం ఎడిట్ చేయడం అంటే ఏంటి, మీకు మెథడ్ 1 మెథడ్ 2కి సంబంధించినటువంటి సబ్జెక్టులని, అంటే మీరు సోషల్ తీసుకుంటున్నారా, తెలుగు తీసుకుంటున్నారా అనేటటువంటి దాన్ని, సో లేదా మ్యాథ్స్ తీసుకుంటున్నారా, ఫిజికల్ సైన్స్తో సీట్లు పెట్టుకుంటున్నారా అనేది పైనకి కిందికి మీరు పెట్టుకున్నటువంటి కాలేజీలను పైనకి కిందికి చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెథడ్ 1 ఏది తీసుకుంటే ఎట్లయితే బాగుంటుంది అనేటటువంటిది చూడండి. మీరు బీఎస్సీ మరియు బీజెడ్సీ అదేవిధంగా బీఏ బీకామ్ ఈ విధంగా డిగ్రీ కోర్సులు బీటెక్ చేసే ఉంటారు కదా. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉంటుందో ఆగస్టు 4 రోజు మీకు ఎడ్సెటే 2 సబ్జెక్టులని చూపిస్తుంది అనమాట. ఆ 2 సబ్జెక్టుల నుంచి మీరు మెథడ్లను అనేటటువంటి పెట్టుకోవాలన్నమాట. సో సోషల్ వాళ్ళకైతే ఒకటే చూపించింది అనుకుందాం, మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ ఫిజిక్స్, సైన్స్ వాళ్ళకు బయో సైన్స్ మరియు ఫిజికల్ సైన్స్ ఈ విధంగా 2 సబ్జెక్టులని చూపిస్తాను అనమాట. సో ఎవరైతే ఫ్యూచర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ 2 తీసుకుంటాను నేను, ఇప్పుడు మెథడ్ 1 మ్యాథ్స్తో సీట్ వస్తే మెథడ్ 2 ఫిజిక్స్ తీసుకుంటా, లేదా ఫిజిక్స్తో వస్తే మ్యాథ్స్ తీసుకుంటా అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం ఫరక్ పడదు. సో మీకు ఎక్కువ ర్యాంక్ ఉందనుకోండి, నేను ఫిజికల్ సైన్స్తో కూడా ఇప్పుడు మెట్టుగడ్డ కాలేజో ఉస్మానియా కాలేజో ఉందనుకోండి, ఉస్మానియా యూనివర్సిటీని ఫిజికల్ సైన్స్తో పెట్టుకోండి, మ్యాథ్స్తో కూడా పెట్టుకోండి. అయితే ఇందులో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైతే పీజీ ఏదో ఒక సబ్జెక్టు చేసి ఉంటారు అనుకోండి, ఆల్రెడీ పీజీ మ్యాథ్ చేసి వచ్చిండ్రు అనుకోండి, వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా మెథడ్ 1ని ఫిజికల్ సైన్స్నే పెట్టుకోండి. ఎందుకంటే మెథడ్ 2 ఉన్నటువంటి సబ్జెక్టుని మళ్ళీ మనం పీజీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. సో మెథడ్ 2 అనేటటువంటి సబ్జెక్టుకి సంబంధించి అట్లా ఎందుకు చేయాలనేటటువంటి డీటెయిల్డ్గా ఇంకో వీడియోలో చెప్తా. టీజీటీ పీజీటీ పోస్టులు రాస్తున్నప్పుడు ఇప్పుడు మ్యాథ్స్ పెట్టుకున్నారు, మెథడ్ 2 నాకు తెలుగు అంటే ఇష్టం, నేను తెలుగు తీసుకుంటా అని అనుకున్నారు అనుకోండి, మీరు ఆల్రెడీ ఏదైతే పీజీ చేసి వచ్చినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది అనుకోండి, దాని మీద ప్రిఫరెన్స్ ఇవ్వండి. అయితే ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ని చూపించదు, మ్యాథ్స్ ఫిజిక్స్ చూపిస్తుంది. కాబట్టి మ్యాథ్స్లో మీరు ఆల్రెడీ మ్యాథ్స్ పీజీ చేసి వస్తే మీరు ఫిజిక్స్తో వెళ్ళండి, మెథడ్ 2 మ్యాథ్స్ తీసుకోండి. లేదా ఇప్పుడు ఆల్రెడీ పీజీ చేసి వచ్చినటువంటి తెలుగు సబ్జెక్టే ఉందనుకోండి, వాళ్ళకు ఓరియంటెడ్ లాంగ్వేజెస్ అనేటటువంటి అంశంతో చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ అట్లానే చూపించింది, ఈసారి ఏ విధంగా చూపిస్తుంది అనేటటువంటిది మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటటువంటి ఫేజ్ 1 ఆగస్టు 4 రోజు మాత్రమే తెలుస్తుంది. అందులో మీకు సైన్స్ వాళ్ళకైతే సైన్స్ సబ్జెక్ట్లే, సోషల్ వాళ్ళకైతే సోషల్ సబ్జెక్టే, అంతే. కాకపోతే మీరు ఆ పెట్టుకునేటటువంటి ఆప్షన్లో మీరు పీజీ చేసి వచ్చినటువంటి వాళ్ళు కొంత క్లారిటీగా పెట్టుకోండి. దాని తర్వాత లిస్ట్ అవుట్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఫేజ్ 1 అనేటటువంటిది ఆగస్టు 9 రోజు రావడం జరుగుతుంది. అట్లాగే ఆగస్టు 11 నుంచి 14 వరకు ఏదైతే మీకు 14 వరకు అంటే స్వతంత్ర దినోత్సవం ఏదైతే ఉంటుందో దానికంటే ముందు రోజుకు సంబంధించి ఇండిపెండెన్స్ డే కంటే ముందు వరకు అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏదైతే 11 నుంచి 14 వరకు మీరు కాలేజీలోకి వెళ్ళి ట్యూషన్ ఫీజు కట్టి విత్ చలాన్ అనేటట్టు ఇక్కడ చూడండి, ట్యూషన్ ఫీ పేమెంట్ చలాన్ అనేటటువంటిది ఏదైతే ఉందో మీకు ఇప్పుడు 10,000 వచ్చి ఒక కన్వీనర్ కోటా సీట్ అనేటటువంటిది సుమారు ఒక 12 నుంచి ఒక 20,000 లోపు వస్తుంది అనుకుందాం. ఆ 20,000 అమౌంట్ లేదా 15,000 వస్తేనంటే ప్రైవేట్ కాలేజీకి ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ని మీరు పే చేయాలన్నమాట. పే చేసే ఆ రిసిప్ట్ని తీసుకొనే వెళ్ళాలన్నమాట. అది కూడా గుర్తుంచుకోండి, డబ్బులు మళ్ళీ కట్టాలని అనేటటువంటిది. మరియు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఒక 1,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ మీకు కాలేజీలో జాయిన్ అయ్యే దాన్ని బట్టి ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ అయితే 100 రూపీసే ఇట్లా రావచ్చు అనమాట. సో ఇక్కడ
చూడండి ఏదైతే 8th కాలం వరకు మీకు చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత క్లాస్ వర్క్ అనేటటువంటిది 18 నుంచి అనేటటువంటి ఇంకా ఫేజ్లు ఉంటాయి. అదంతా ఆ రోజే స్టార్ట్ అయితే అనేటటువంటి చెప్పలేం. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేటటువంటిది 14 తారీఖు వస్తుంది. 21 నుంచి 31 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లాగే 2 తారీఖు రోజు మీకు అది ఎవరు సెలెక్ట్ అయిన మ్యాక్సిమం 90% అందరు సెలెక్ట్ అవుతారు. దాని తర్వాత 4-5 రోజు మీరు సీట్ పెట్టుకోవాలి. 6 రోజు ఏదైతే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. 9 రోజు మీకు రిజల్ట్ వస్తుంది. 11 to 14 వరకు మీరు కాలేజీలో జాయిన్ కావాలన్నమాట. సో నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూడండి. రిజిస్ట్రేషన్కి ర్యాంక్ కార్డు డీటెయిల్స్, ఎస్ఎస్సి, లాస్ట్ 7 year బోనఫైడ్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, బోనఫైడ్ అంటే ఎస్ఎస్సి ఇంటర్కి సంబంధించి మెమో బోనఫైడ్, డిగ్రీ అయితే మెమో బోనఫైడ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఎల్సీ అంటే లాస్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఏదైతే టీసీ అనేది మీరు పీజీ చేస్తే పీజీ టీసీ, అట్లాగే ప్రొవిజనల్, అట్లాగే ఆధార్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్, ఇన్కమ్ అనేటటువంటిది అప్డేటెడ్ ఉండాలి ఇయర్ది. ఇక అదర్ కోర్సెస్కి సంబంధించినటువంటి లాస్ట్ సర్టిఫికెట్కి సంబంధించినటువంటివి అవి మ్యాండేటరీ ఏం కాదు, మీకు టీసీ ఒకటే మ్యాండేటరీ. ఇప్పుడు మీరు పీజీ చేసి వచ్చాను అనుకోండి, ఇది బీఈడ్ అనేటటువంటి డిగ్రీ మీది, సో మీరు పీజీ సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి పని లేదు. వాళ్ళు ఇవ్వమంటే కూడా మీరు ఇవ్వకండి, డిగ్రీ వరకే ఇవ్వండి. సో ఇక్కడ మనీ అనేటటువంటి ఫీజు చలాన్ కట్టుకొని ఆగస్టు 11 రోజు కట్టుకొని 14 వరకు మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కౌన్సిలింగ్ షెడ్యూల్ విల్ బీ అనౌన్స్డ్ అనేటటువంటి ఈ కాలం ఏది ఉందో ఇది July 14 రోజు మీకు అక్కడ పీడిఎఫ్ అనేటటువంటిది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూపించేటటువంటిది అప్పుడు వస్తుంది అంతే. ఇక నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో చూడండి, సదరం సర్టిఫికేట్ కావచ్చు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఈడబ్ల్యూఎస్, వీటిలో మీకు ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు, ఎన్సీసీ సర్టిఫికేట్స్ అనేటటువంటివి ఎన్ఎస్ఎస్, ఈడబ్ల్యూఎస్ ఉపయోగపడవు. ఇవి ఉపయోగపడతాయి. వీటికి ప్రత్యేకమైనటువంటి స్లాట్ ఎప్పుడుంది మీకు ఆగస్టు జూలై 21 నుంచి 26 తారీఖు వరకు ఉండడం జరుగుతుందని గుర్తుంచుకోండి వాటికి సంబంధించినటువంటివి. అట్లాగే బీఈడి ఫేజ్ 1 జాయినింగ్లో మెథడ్స్ అనేటటువంటివి ఇందాక చెప్పినా కదా, మ్యాథ్స్, ఫిజిక్స్ ఉండేటటువంటి వాళ్ళు, బయోసైన్స్ మరియు ఫిజిక్స్ తీసుకునేటటువంటి వాళ్ళు, అంటే మెథడ్ టు ఫిజిక్స్ తీసుకునేటటువంటి బయోసైన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మెథడ్ 1 బయోసైన్స్తోనే వెళ్ళండి. ఇక మ్యాథ్స్, ఫిజిక్స్ మెథడ్ 1 మెథడ్ 2 ఏది వచ్చినా పడకూడదు అనుకుంటే వాళ్ళు మెథడ్లో మ్యాథ్స్ అయినా తీసుకోండి, ఫిజిక్స్ అయినా తీసుకోండి. ఎందుకంటే మీరు మెథడ్ 1 ఫిజిక్స్ తీసుకున్నా మెథడ్ 2 మ్యాథ్స్ వస్తుంది. సో అట్లా ఇబ్బంది ఏముండదు. సో మీరు దానికి సంబంధించినటువంటిది మీకు ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్స్ చేయండి, నేను చూసి వాటికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక ఇంకొక ఆప్షన్ అనేటటువంటిది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ కాలేజ్ ఏ ర్యాంక్ వాళ్ళకు వస్తుందంటే ఇది ఒక క్యాస్ట్ను బట్టి ఉండడం జరుగుతుంది. ఆ క్యాస్ట్లో ఎవరైతే తక్కువ ర్యాంక్ వరకు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటిది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అప్ టు ఒక 500 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ క్యాంపస్ కాలేజీలు అనేటటువంటివి రావడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఫేజ్ 1లో రాకపోతే ఫేజ్ 2లో పెట్టుకోండి, ఫేజ్ 3లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఒక కాలేజీలో జాయిన్ అయిన సరే మీకు ఇంకో కాలేజ్ మీద ఇష్టం ఉంటే అన్ని ఫేజ్లలో పెట్టుకోండి. ఎందుకంటే మీకు కొంతమంది రిపోర్టింగ్ చేయరు. ఆగస్టు 11 నుంచి 14 వరకు ఉండేటటువంటి రిపోర్టింగ్లో చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అట్లాంటివి మిగిలిపోతాయి. కొంతమంది 9 రోజే వాళ్ళ రిజల్ట్ వచ్చింటుంది ఒక కాలేజీకి సంబంధించింది, కానీ వాళ్ళు రిపోర్టింగ్ చేయరు. సో అట్లాంటి వాళ్ళు ఫేజ్ 2లో మీరు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ సీటు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫర్దర్గా ఏ డీటెయిల్స్ అయినా సరే టీచర్ బడి అనేటటువంటి వాట్సాప్ ఛానల్ని మరియు టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది టీజీ ఎడ్సెట్ ఫేజ్ 1కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.